హాయ్ ఫ్రెండ్స్! మహాలక్ష్మి అయితే ఉదయాన్నే లేచి పెద్దితో మాట్లాడుతూ ఉంటుంది. "పెద్ది, ఈరోజు టిఫిన్ నేను చేద్దామనుకుంటున్నాను" అని చెప్పి మాధవతో మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అటు నుంచిగా తాయారైతే వెళ్తూ ఉంటుంది. "ఏంటిది? ఈ అమ్మాయి మళ్ళీ వచ్చేసిందే! నిన్నే కదా చూస్తాను. ఈ అమ్మాయి సూట్ కేస్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉన్నింది. ఆ చక్రీగాడే కదా దిగపెట్టడానికి వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ ఏంటి ఈ ఇంట్లోనే ఉంది? అసలు ఏం జరుగుంటుంది?" అని చెప్పి తాయారైతే అనుకుంటూ ఉంటుంది. అయినా దీనికి అన్నీ కూడా చెప్పాను కదా! ఆ నారాయణగాడే తన భార్యని చంపాడన్న విషయం కూడా చెప్పాను. అంత పెద్ద విషయం చెప్పాక ఇంకెవ్వరైనా కూడా ఇంట్లో ఉంటారా? అందరూ మగవాళ్ళే ఉన్నారు. అయినా కూడా ఈ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంటుంది. అసలు ఏంటి? ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ అమ్మాయికి ఇంత ధైర్యం? అని చెప్పి తాయారైతే అనుకుంటూ ఉంటుంది. ఈసారి నేను ఇంకా పెద్ద ప్లాన్ వేస్తాను. ఈ అమ్మాయి తిరిగి ఇంటికి రానికుండా చేస్తాను అని చెప్పి తాయారు అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే ప్రతాప్ అయితే కాల్ చేస్తాడు తాయారుకి. ఇక తాయారు కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పి అంటుంది. "మీరు నాకు హెల్ప్ చేస్తానన్నారు. మా అమ్మాయిని తిరిగి మా ఇంటికి వచ్చేలా చేస్తానన్నారు. మరి ఏంటండి ఇంకా ఏమీ చేయలేదు ఎందుకండి?" అని చెప్పి ప్రతాప్ అడుగుతూ ఉంటే, "నేను అదే పనిలోనే ఉన్నాను. మొన్న గుడిలో మీ అమ్మాయికి చెప్పిన మాటలకి ఈ పాటికే బట్టలు సర్దుకొని మీ ఇంటికి వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు అవ్వలేదు. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ అమ్మాయిని ఇంట్లో వాళ్ళు చాలా ప్రేమగా బాధ్యతగా చూసుకుంటున్నారు కదా! మగవాళ్ళైనా కూడా చాలా గొప్పగా చూసుకుంటున్నారు మీ అమ్మాయిని. అందుకోసమే అనుకుంటా ఈ అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళడం లేదు" అని తాయారంటుంది. ఇక ఆ మాటలకి ప్రతాప్ అయితే, "నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఖచ్చితంగా నా కూతురు నా ఇంట్లో ఉండాలి. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు నా కూతుర్ని కనుక నా ఇంటికి తిరిగి తీసుకొని వచ్చావంటే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను" అని చెప్పి ప్రతాప్ అంటాడు. ఇక అప్పుడు తాయారైతే, "డబ్బు నాకు ఇష్టమేనండి. డబ్బు కంటే కూడా ఈ ఇంట్లో వాళ్ళ మీద ఉన్న పగ ఎక్కువ నాకు. ఈ ఇంట్లో వాళ్ళు నాశనం అవుతుంటే అది చూడడం అంటే నాకు డబ్బు కంటే ఇంకా ఇష్టం. అందుకోసమే మీకు సహాయం చేస్తాను. డబ్బు తీసుకుంటాను కానీ వీళ్ళు నాశనం అయిపోయి మీ కూతురు మీ ఇంటికి వచ్చేసి ఇక ఈ ఇంటికి ఎవ్వరూ రాకపోతే నాకు అంతకంటే ఆనందం ఇంకేమీ లేదు" అని చెప్పి తాయారైతే ప్రతాప్తో చెప్తుంది. "అందుకోసమే మీతో చేతులు కలిపాను. మీ అమ్మాయిని ఎలా అయినా సరే మీ ఇంటికి పంపించేలా ప్లాన్ చేస్తాను. అయినా నేను మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ ఇంట్లో పెద్దోడని ఒక అబ్బాయి ఉన్నాడు, మాధవ అని చెప్పి, చక్రి వాళ్ళ అన్నయ్య. ఆ అబ్బాయి అంటే మీ అమ్మాయికి ఎందుకో చాలా ఇష్టము. ఆ అబ్బాయితో చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది. పెద్ది పెద్ది అని చెప్పి అంటూ ఉంటుంది" అని అనగానే, "పెద్ది అంటుందా?" అని చెప్పి ప్రతాప్ అంటాడు. "అవును, ఆ అబ్బాయిని పెద్ది పెద్ది అనే పిలుస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని బాగా చూసుకుంటూ ఉన్నాడు. కావాల్సినవన్నీ కూడా వండి పెడుతూ అమ్మలాగే చూసుకుంటున్నాడు. అందుకే ఏమో తనని పెద్ది అని పిలుస్తుంది" అని చెప్పి తాయారు అంటే, "లేదు, పెద్ది అని తను ఎందుకు పిలుస్తుందో తెలుసా? తన మేనమామని పెద్ది అని పిలిచేది. తన మేనమామని, తన రక్త సంబంధికులని ఆ అబ్బాయిలో చూసుకుంటున్నట్టుంది నా కూతురు. అందుకనే అతన్ని పెద్ది అని పిలుస్తుంది. నాకు మంచి విషయమే చెప్పారు మీరు. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నా కూతుర్ని నేను ఇంటికి ఎలా తీసుకొని రావాలో నాకు బాగా అర్థమైంది" అని ప్రతాప్ అంటే, "ఎలా తీసుకొస్తారండి? ఏం ప్లాన్ చేశారు? నాకు చెప్పండి" అని తాయారంటుంది. "ఏమీ లేదు. ఆ మాధవని రౌడీలతో కొట్టిస్తాను, బెదిరిస్తాను. మహాలక్ష్మిని తిరిగి ఇంటికి పంపించమని చెప్తాను. అప్పుడు అతను చేసేదేమీ లేక ప్రాణాల మీద ఆశతో భయపడి ఖచ్చితంగా నా కూతుర్ని నా ఇంటికి పంపించేస్తాడు" అని చెప్పి ప్రతాప్ అనగానే, "మంచి ఐడియా అండి. చాలా మంచిగా ఆలోచించారు మీరు. ఈ ఐడియాని ఖాయం చేయండి. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడి, 'అమ్మ తల్లి, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో' అని చెప్పి మిగిలిన అన్నదమ్ములతో పాటు ఆ తాగుబోతు నారాయణగాడు కూడా నీ కూతుర్ని నీ ఇంటికి పంపించేస్తాడు. అప్పుడు మీ ప్లాన్ అయితే వర్కౌట్ అయినట్టే కదా" అని చెప్పి తాయారంటే, "అదే నేను చేస్తాను. నాకేదన్నా సమాచారం కావాలంటే నువ్వు ఇస్తూ ఉండు" అని చెప్పి ప్రతాప్ అంటే, "మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా ఏ టైంలో కావాలన్నా నేను అందచేస్తానండి. ఆ కుటుంబం నాశనం అవ్వడమే నాకు కావాలి" అని తాయారు చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక తాయారైతే ఇలా అనుకుంటూ ఉంటుంది. "ఒరే మాధవ, నువ్వు నా కూతుర్ని లైన్ వేస్తూ ఉన్నావు కదా! మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం నాకు తెలియదా? ఇప్పుడు చూడు, నా చేతికి మట్టంటకుండా నిన్ను రౌడీలతో కొట్టిస్తున్నాను. చూడు, ఇప్పుడు చూడు, నా కూతురు జోలికొస్తావా? నీ ఇంటికి ఏ ఆడది రాకూడదురా అనుకునేదాన్ని నేను. అలాంటిది నా కూతురు నిన్ను ప్రేమిస్తే నేను ఒప్పుకుంటానా? మీ ఇద్దరికి పెళ్లి చేస్తాననుకుంటున్నారా? ఇప్పుడు చెప్తాను మీ పని" అని చెప్పి తాయారనుకుంటుంది. ఇక రౌడీలను అయితే పెడతాడు ప్రతాప్. ఇక మాధవ అలా వెళ్తూ ఉంటే రౌడీలైతే మాధవని ఫాలో అయ్యి
రౌడీలు మాధవని కొడుతూ ఉంటారు. ఎందుకు కొడుతున్నారు చెప్పండి చెప్పండి అని అడుగుతూ ఉంటే, మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదా మహాలక్ష్మి. అవును ఉంది, ఆ అమ్మాయి మా చక్రి భార్య అని చెప్పగానే, లేదు మా సార్ కూతురు, వెంటనే అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేయండి. లేదు అంటే కాదు అంటే ఇక నువ్వు ప్రాణాలతో మిగలవు. ఇప్పుడు నిన్ను కొట్టి వదిలేస్తున్నాను. ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి కనుక పంపించలేదు అంటే ఇక నువ్వు ప్రాణాలతో మిగిలేదే లేదు అని రౌడీలైతే మాధవని కొట్టి వార్నింగ్ ఇస్తారు.